హాయ్ అండి, అందరికీ నాది చిన్న ఛానల్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి. ఇక్కడ వచ్చేసి మనం రాగి సంగటి చేసుకుందాం. రాగి సంగటికి ముందు అరకప్పు బియ్యం తీసుకోవాలా. అరకప్పు బియ్యం తీసుకొని కడుక్కొని పొయ్యి మీద పెట్టేసుకోవాలా. అరకప్పు బియ్యానికి మనం 10 కప్పులు వాటర్ తీసుకోవాలా. వాటర్ తీసుకొని పొయ్యి మీద పెట్టేసి మూత పెట్టి బాగా ఉడికించుకోవాలా. దానిలో తగినంత ఉప్పు కూడా వేసుకోవాలా. అన్నంలోనే బియ్యంతో పాటు ఉప్పు కూడా వేసుకోవాలా. అప్పుడే బాగా మెత్తగా ఉడికిపోతుంది. మెత్తగా ఇటు రైస్ ఉడుకుతుండగా మనం ఆ కప్పుకి కప్పున్నర నేను పిండి తీసుకున్నా. అరకప్పు బియ్యం పోసుకున్న కప్పుతోటి కప్పున్నర పిండి తీసుకొని నీళ్ళు పోసి బాగా కలిపేసుకున్నా. అన్నం ఉడుకుతుంది కదా, అన్నం పూర్తిగా ఉడికేలోపు అట్లా వాటర్ యాడ్ చేసుకొని ఇంకొక కప్పు వాటర్ అనేవి యాడ్ చేసుకొని వంటలు లేకుండా బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. అట్లా పక్కన పెట్టుకుంటే మనం రైస్లో వేయంగానే కలుపుకోవటానికి మనకి ఈజీగా తేలిగ్గా ఉంటుంది. ఎక్కువ శ్రమ లేకుండా బాగా తేలిగ్గా తిప్పేసుకోవచ్చు. ఇక్కడ అన్నం ఉడికిపోయింది. రైస్ అనేది ఉడికిపోయిన తర్వాత మనం ముందు కలిపెట్టుకున్న రాగి పిండి పోసుకోవాలా. ఒకేసారి గుమ్మరించకుండా స్లోగా అట్లా పోసుకోవాలి. అట్లా పోసుకొని బాగా గబగబా కలుపుకోవాలా. గంటె పెట్టి కానీ పప్పు గుత్తితో కానీ ఏది కుదిరితే అది. ఎందుకంటే రాగి పిండి వెంటనే పోయంగానే వేడెక్కిద్ది, అందుకని కలిపేసుకోవాలా. నేను ముందు గంటతో పెట్టి తిప్పేసి గంటతో కుదరట్లేదని బాగా పప్పు గుత్తి పెట్టి ఎనిపినట్టు చేసా. మీకు గంటతో చేత అయితే గంటతో చేసుకోండి. నేను పప్పు గుత్తి పెట్టి చేసేసుకున్నా. రాగి సంగటి మాత్రం సూపర్ వచ్చింది. రాగి సంగటి నాటుకోడి పులుసుతో సూపర్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. అలాగే నా వీడియోస్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది. సూపర్ ఉంటుంది. రాగి సంగటి సూపర్ వచ్చింది. ఇప్పుడు నేను చూపించిన ప్రాసెస్లోనే సేమ్ అలానే చేసుకోండి, సూపర్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి నాటుకోడి కూర కూడా నాటుకోడి పులుసు రెడీ అయిపోయింది. కూర అనేది అయిపోయింది. రాగి సంగటి పిల్లలిద్దరికేమో రైస్ పెట్టేసి మేము రాగి సంగటి పెట్టుకొని తింటాం. సూపర్ ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి.